అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైరింగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్లో ఎడతెరిపి లేని వర్షాలైతే కురుస్తూ ఉన్నాయి. ఇక ఇప్పుడు కూడా మనకు వర్షాలైతే కురుస్తూనే ఉన్నాయి. ఇక తాజాగా మరి కాసేపట్లో మనకు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా ఇప్పటికే తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయని, దీని ప్రభావంతో మనకు ఆంధ్రప్రదేశ్లోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు ఉంటాయని, అలాగే కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని మనకు ఏపీ వాతావరణ శాఖ, అమరావతి వాతావరణ కేంద్రం, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపాయి. ఇక ఈ రోజు నుంచి ఎన్ని రోజుల పాటు కూడా ఏ జిల్లాల్లోని ఏ ప్రాంతాల్లో వర్షాలు ఉంటాయి అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. ముందుగా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు కూడా ఏదో ఒక జిల్లాలో ఏదో ఒక ప్రాంతంలో వర్షం అయితే పడుతూనే ఉంది. ఇప్పటికీ కూడా నిన్నటి రోజున కూడా మనకు ఈ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా తమిళనాడులో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఈ అక్కడ ఏర్పడినటువంటి ఈ తుఫాను కాస్త మన ఏపీ వైపు దూసుకొస్తుందని, మనకు ఈ నేపథ్యంలో మనకు భారీ వర్షాలు కురుస్తాయని, 25వ తేదీ వరకు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయని, ముఖ్యంగా చూసుకుంటే ఈ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. ఇక ముఖ్యంగా చూసుకుంటే దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా, రాయలసీమలోని తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, అన్నమయ్య, సత్యసాయి, అనంతపురం ఈ జిల్లాల్లో అయితే అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. ఇక ఈ జిల్లాల్లోని రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, ఏ క్షణంలో వర్షం వస్తుందో కూడా తెలియని పరిస్థితి అయితే ఉందని, కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే అంచనా వేసింది. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి తాజా వెదర్ అప్డేటు. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను మన ఛానల్ ద్వారా తెలుసుకోవడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ పైన నొక్కండి.